ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ చెంగల్రావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునర్సమీక్షించాలన్నారు. ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 నుంచి 23% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐతాబత్తుల రామేశ్వరరావు, ఏనుగుపల్లి కృష్ణ, లింగం శివప్రసాద్, పంటు అశోక్ కుమార్, లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ మేడం, పిల్లి శివకుమార్, బిఎస్పి సుబ్బుబాయ్, అడ్వకేట్ శ్రీహరి, ధనరాజ్, శ్యామ్, ఇంకా సతీష్ కుమార్, తోటి శంకర్రావు, డిబిఎఫ్ పెదపూడి సామలకోట రూరల్, కాకినాడ మాలలో ఐక్యత లేదని మందాకృష్ణ మాదిగా మనువాదులతో చిత్రీకరించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి దుశ్చర్య. అతని మాటలు వెనక్కి తీసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఈ వర్గీకరణ అంశం అనేది చేయడానికి వీల్లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే 341 ఆర్టికల్లో పొందుపరిచి అందరినీ ఒక ఐక్యం చేసి పెట్టడం జరిగింది. మరి ఎప్పుడో ఇచ్చినటువంటి రిజర్వేషన్ని 15% ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇప్పటికి కొనసాగించి ఇప్పుడు 25% ఉన్నటువంటి దళితుల్ని ఇంకా 15%లో మొగ్గుపరిచి రాజకీయానికి దూరంగా ఇంకా ఇప్పటికి అస్పృశ్యతని అంటగట్టే రీతిలో రాజకీయానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కావున మేము రాజకీయవాదులకు ముందుకెళ్లాలని అడుగులు వేస్తున్నాం. కానీ ఈ మందాకృష్ణ అనే ఒక వ్యక్తి వల్ల మాల మధ్యుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా అతన్ని మీరు కట్టడి చేయకపోతే మేమే మాలలమే ముందుకు వచ్చి కట్టడి చేసి అతనికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మందకృష్ణ మాదిక్ గారు శతాబ్దాల దళితుల బానిసత్వాన్ని విముక్తి ప్రదాత ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విషయం మీకు తెలుసా తెలియదా అని అడుగుతున్నాం. దళితుల్ని మీరు మనువాదులుగా అంటారా? మనువాదులతో కుమ్మక్క అయిపోయి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ మీకు తెలియదా? ఇంత మేధస్సుతో ఉన్నారు. దళితుల్ని రాజ్యాధికారానికి రానివ్వకుండా, రాజ్యాధికారం అనే పేరు ఎత్తకుండా మరి కుట్ర చేస్తున్నటువంటి మరి ప్రభుత్వ పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళకు మొక్కి వాళ్ళకి దాసోహం అయ్యి మీరు దళితుల్ని రాజ్యాధికారానికి రాకుండా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మీరు అడ్డుకుంటున్నారు. ఈ విషయం మీకు తెలియదా? అయ్యా, వర్గీకరణ కావాలంటే సుప్రీంకోర్టు నుంచి వర్గీకరణ మొదలుపెట్టమని అడుగుతున్నా. సుప్రీంకోర్టులో జడ్జిలంతా ఎంతమంది ఉన్నారు? భారతదేశంలో హైకోర్టులో ఉన్న జడ్జిలు ఎవరు? మరి అలాగే పార్లమెంటులో మంత్రి పదవులు పొందేవాళ్ళు ఎవరు? పార్లమెంటులో సెక్రటరియట్లు ఎవరు? మరి ఆ రకంగా వర్గీకరణ, భూమిని వర్గీకరించండి, పరిశ్రమలను వర్గీకరించండి, అధికారాన్ని వర్గీకరించండి. సుప్రీంకోర్టు నుంచి అలాగే పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు కూడా మీరు వర్గీకరణ చేపట్టండి, మేము సమ్మతిస్తాం. అంతే తప్ప అనవసరంగా వర్గీకరణ అని చెప్పి కేవలం 15% ఉన్నటువంటి దళితులని 2-3 ముక్కలుగా విడదీయాలంటే ఊరికనే ప్రసక్తి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. బాబాసాహెబ్ ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగంలో మనందరినీ కలిసి ఒక కట్టగా కట్టి షెడ్యూల్లో పెట్టారో దానికి విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మరి మీలాంటి పెద్దలు కూడా పూనుకోవడం చాలా బాధాకరం. మరి ఖచ్చితంగా దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి దళితులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ఉత్తర భారతదేశంలో ఉన్న మాదిగలు వర్గీకరణ తప్పు, వర్గీకరణ జరిగితే రాజ్యాధికారానికి మనం శాశ్వతంగా దూరం అయిపోతామంటే నువ్వు వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను వర్గీకరణ కావాలని ఏ రకంగా ఉద్యమం చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. అయ్యా కృష్ణమాదిక్ గారు, మీ డిమాండ్ నుంచి కొంచెం ఆలోచించండి, మీరు బుర్రబెట్టి ఆలోచించండి. మీరు మేధావులు అంటున్నారు. అలాగే మిమ్మల్ని చేయి పట్టుకొని ఉద్యమాల్లో తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరో కూడా మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ అయిపోయింది. మీడియా మిత్రులందరూ కూడా జైవ్యం. మరి ఈరోజు జాతీయ కార్యవర్గం మరి నిరసనకి పిలుపునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం మరి సెంట్రల్లో ఉన్నటువంటి మరి చిరాగ్ పాస్వాన్ గారు కానీ, అజయ్ రావణ్ గారు కానీ, అలాగే మాయావతి గారు మరి ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మరి అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో దళిత మేధావి వర్గం మరి ఖండించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేయడానికి కాకినాడ మాల జేఏసీ నుంచి మా అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు గారు, అలాగే గౌరవ అధ్యక్షులు కొండ అశోక్ కుమార్ గారు
మరి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు వీరందరూ సంపూర్ణమైన మద్దతుతో ఇవాళ ఈ యొక్క నిరసన కార్యక్రమం విజయవంతమైంది. మరి ఈ కన్వీనర్లో చేసి మరి ఇన్ఛార్జిగా నాకు కూడా పేరుని వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన జైబీలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణే అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండేది ప్రసక్తే లేదు. ఖబర్దార్ మందాకృష్ణ మాది గారు మీకు ఒకటే వినిపించుకున్నాం. ఇప్పుడు దాకా మాదిగ సోదరుల్ని మా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పోతున్నాం. వారు మా మధ్యలో చిచ్చు పెట్టే నీకు కాలం బుద్ధి చెప్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమానికి ఇచ్చేసిన మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన జైబీలు థ్యాంక్ యూ. నా పేరు ఎన్నుకుంటున్నా మాల జేఏసీ జిల్లా కన్వీనర్. అందరికీ జేబీలు. నా పేరు సిద్ధాంతుల కొండబాబు, కాకినాడ జేఏసీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిరసనగా వంతులు చేశాం. అలాగే నిరసన కార్యక్రమాలు ధర్నాలు కూడా చేయడం జరిగింది. వర్గీకరణ అనే అంశం రాజ్యాంగ విరుద్ధము. ఆ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇప్పుడు అందరం కూడా నిరసిస్తున్నాము. అదేవిధంగాను సుప్రీంకోర్టు గతంలోనే 5 బెంచ్ మీద ఇచ్చినటువంటి తీర్పును అది కాదని మళ్ళీ 7 బెంచ్తో ఇచ్చి రాష్ట్రాలు విడదీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ముందు ఇచ్చిన తీర్పు ఏమో ఇవ్వకూడదని, తర్వాత ఇవ్వచ్చని, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇవ్వకూడదని, ఇది తీర్పు న్యాయస్థానాలే మా పట్ల చాలా నిరంకుశంగా చేస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అలాగే రాజకీయ కుట్రతోటి చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశం అనేది మనల్ని బాధపెట్టే విధంగా మేమందరం కూడా కలిసి ముందుకు వస్తున్నామని చెప్పేసి మాలల పల్లెల నుంచి కదులుతున్నారు, కోడల్లో కదులుతున్నారు, అదిగో మండలాల నుంచి కదులుతున్నారు, అదిగో వస్తున్నారు. ఇక మీదట చూసుకోండి, మీ పతనం కోరుకుంటున్నారు. మాలల జోలికి వస్తే మీరు మసైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, మీరందరూ కలిసి వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో మీరు పార్లమెంట్లో పెట్టవలసింది మోడీ కాళ్ళు పట్టుకుని కృష్ణమాదిగా మనువాదిగాను వాళ్ళని మనువాదులతో కుమ్మక్కయ్యి మా కులాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎక్కడైనా కళ్ళు తెలుసుకుని ఐక్యత కూటమితో మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే మన రిజర్వేషన్ శాతం ఏదైతే ఉందో 25% పెంచే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై భీమ్.